తాడూరు శ్రీనివాస్ గారు, మన దేశంలో మంచి జరగడానికి ఆలయాలు నిర్మించుకున్నాం. సో ఈ ఆలయాలు ఏంటో కానీ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో హరీష్ రావు ఏమో క్షుద్ర పూజలు చేసి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సో ఆయనేమో నేను ఆలయానికి వెళ్ళి పూజలు చేసింది కేవలం క్షుద్ర పూజలు మాత్రం కాదు, నేను నా పైన ఈ కామెంట్ చేసినందుకు లీగల్ నోటీస్ ఇస్తాను అంటే వాస్తవానికి క్షుద్రాలయాలు ఆలయాలు సపరేట్ ఉన్నాయా మన ఈ దేశంలో? ఏం చెప్తారు సరే? ఒక్కటి సరే, ఇప్పుడు అవి క్షుద్ర పూజలు ఉన్నాయా లేదా దేవుడెరు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న క్షుద్ర రాజకీయాలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు అన్న దాంట్లో ఒకటి రెండు విషయాలు నిజమే, కళాజాతలు నడిపిస్తారు, ప్రభుత్వ ధనంతో దుర్వినియోగం అయినాయి అన్నట్ట. ఇప్పుడు క్షుద్ర పూజలు ఉంటాయని చెప్తే చేతబడులు చేయొద్దని ప్రజల్ని పోలీస్ వాళ్ళు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. సో ఆ క్షుద్ర పూజలు అనేటివి లేవు అని మనం ఒకవైపు చేతబడులు ఉండేయని చెప్తూ సమాజంలోని అట్రాసిటీస్ని రూపుమాపుతూ ప్రభుత్వ ధనంతో మనం ప్రోగ్రామ్ చేస్తూ మళ్ళీ అదే ప్రభుత్వానికి చెందిన పిసిసి అధ్యక్షుల వారు స్వయంగా క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అనడం తప్పు. రెండోది, ఒకవేళ అన్నాడు, ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, హరీష్ రావు గారి మీద కేసు పడుతుంది ఆ ప్రూఫ్స్ ఉంటే. చేతబడులు చేసే వాళ్ళ మీద సెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ రకంగా మనం చేతబడులు చేసే వాళ్ళ మీద అనేక కేసులు పడతాయి. మరి ఎందుకు కేసులు పెట్టట్లేదు? స్వయంగా వారు ప్రభుత్వంకి నిర్వహిస్తున్న పార్టీకి అధినేత కదా. సో ఆ ఆనవాళ్ళు వెంటనే నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పినారు మహేష్ గౌడ్ గారు. సో అవి బయట పెట్టాలి. వారు ఉన్నత చదువులు చదివిన వారే, మహేష్ గౌడ్ గారు కానీ ఇప్పుడు మాట్లాడుతున్న అందరూ కూడా, మనం మాట్లాడిన అద్దంకి దయాకర్ కావచ్చు, సామరామోహన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ కాలంలో డిజిటల్ యుగంలో మనము ఈ రోజు మొత్తం సెల్ ఫోన్ లో ప్రపంచం ఉన్నటువంటి ఈ దశలో దయ్యాలు ఎక్కడ ఉన్నాయండి? ఒకవేళ సరే వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు కవిత గారు ఆ పార్టీలో ఉన్నప్పుడే, బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఉన్నప్పుడే, బయటికి వెళ్ళినాక కాదు, బయటికి వెళ్ళక ముందు వెళ్తూ వారు అన్నటువంటి వాక్యాలు, చుట్టూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. అంటే మనం చిన్నపిల్లల్ని భయపెట్టిస్తాం చూడండి, దయ్యం వస్తుంది, అమ్మో సాసుకో, ఏది అన్నం తినబెట్టడానికో దానికో, ఆ రకంగా ఉంది. చంద్రమండలానికి పోయి మనము చంద్రుని మీద ఏమున్నదో చూసి వస్తున్నాము. అటువంటి దశలో ఇప్పుడు మనం ఇటువంటి రాజకీయాలలో ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఉన్నతమైన పదవుల్లో ఈ క్షుద్ర పూజలు అవి ఉన్నాయన్న నేపథ్యంలో అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడితే రేపు పొద్దున మరిన్ని అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉంటది డెఫినెట్ గా. నేనేమంటున్నానంటే ఇద్దరు ఏమో తక్కువ కాదు, వాళ్ళు అంటున్నారు కదా యజ్ఞ యాగాదులు, ఆయనకు పోటీ వాడి కేసీఆర్ యాగాలు చేసే ఇప్పుడు నేను చేయాలి అని ఈయన వర్ణ యాగం చేయడము మొత్తం డిట్టో. నేను అంటున్నా, మీరు మాట్లాడడం కొంచెం నాకు విడ్డూరంగా అనిపిస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే పూజలకు పునస్కారాలకు యాగాలకు వీటన్నిటికీ దేవుణ్ణి నమ్ముతాం, దయ్యాలను నమ్మము, పేటెంట్ తీసుకున్నట్టు నమ్మము, దేవుణ్ణి నమ్ముతాము. దేవుడు ఇప్పుడు మాకు హనుమంతుడే ఉన్నాక గవి దయ్యాలు ఉండయి కదా. దేవుని నమ్మిన దగ్గర 75 తర్వాత ఒక కరువు ముప్పు మనకు సంభవిస్తుంది. ఒక సీఎం గా రేవంత్ రెడ్డి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు కురవాలి, కాదండి. నేను చెప్తా ఈయనండి, కాపీ క్యాట్ లాగా ఇవాళ ఫామ్ హౌస్ నుంచి ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని డౌట్ నాకు వస్తుంది. నేను మాట ఎవిడెన్సెస్ తో చెప్తా. నేను ఫామ్ హౌస్ నుంచి నేరుగా కేసీఆర్ గారు ఆదేశించి పరిపాలన ఆయన ఆదేశిస్తున్నాడు, ఈయన పాటిస్తున్నాడు. నేను చెప్తాను ఎందుకు చెప్తాను. ఇవాళ మొన్నటిదాకా చంద్రబాబు అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్. మొదటి నుండి కేసీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రంలో, వారు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు, కొత్తదనం ఏం లేదు. కేసీఆర్ ఒక నిజాం కాలం నాటి రజాకార్ పాలన మొన్నటిదాకా చూసినాం 10 ఏళ్ళు. ఇవాళ ఈయన హిట్లర్ అని జర్మన్ లాంటి పరిపాలన ఈడ చూస్తున్నాం. మీరు చూడండి ఐఏఎస్ లని ట్రాన్స్ఫర్స్, ఇవాళ 250 ట్రాన్స్ఫర్లు. ఇవాళ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాను, అనేక మంది ఐఏఎస్ లని 3 నెలలు ఉంటలేరు ట్రాన్స్ఫర్. కొత్తగా పరిపాలనలోకి వచ్చినప్పుడు చేసిరంటే ఒక అర్థం ఉంది. కానీ తర్వాత కూడా ఎప్పుడు చూడు ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఐఏఎస్ లను ట్రాన్స్ఫర్స్. ఒకవైపు ఐఏఎస్లు ఇవాళ 7:30 అంటే కోర్టు దగ్గర ఉన్నారు. ఏం చేస్తారా అంటే జీవోలు ఇస్తారు, సంతకాలు పెడతారు. సెక్రటరేట్ కాదు, హైకోర్టులో పోయి బెయిల్ బాండ్ల మీద సంతకాలు పెట్టి వస్తున్నారు, లేకపోతే క్షమాపణలు చెప్తూ అఫిడవిట్లు వచ్చేస్తున్నారు హైకోర్టు కాడ. పరిపాలనలో ఉండాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఇవాళ కోర్టు చుట్టూ తిరగడం ఏంటంటే, మొన్న అరవింద్ కుమార్ గారు సస్పెండ్ అయినారు. గతంలో మనం శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ కేసులను మనం చూసినాం. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియట్లేదు. రెండో విషయం నేను ఏం చెప్తున్నా అంటే, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక.
పరిపాలనలో ఆ యొక్క కఠోర తత్వమే కాకుండా ఒక ఐపీఎస్ లని గతంలో ఆయన ప్రవీణ్ కుమార్ గారిని ఎడ్యుకేషన్ విద్యా శాఖలో వాడుకున్నారు. ఇప్పుడు ఈయనని రంగనాథ్ గారిని హైడ్రాక్ పెట్టినారు. అంటే వీళ్ళకి సింబాలిక్ గా కర్కశకుడుగా కర్కోటకుడిగా కనిపించాలైనా ఐఏఎస్లు లేరా? అసలు ఐపీఎస్ లో చాలా పని ఉంది కదా. లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సినటువంటి ఐపీఎస్ లని పరిపాలనలోకి తీసుకొచ్చి ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే డెఫినెట్ గా సల్కన్ చెరువుని ఏం చేయట్లేదు. ఆయన ఓవైసీని కాపాడుకున్నాడు, ఈయన ఓవైసీని కాపాడుకున్నాడు. ఆయన అయితే పోతూ కార్ స్టీరింగ్ మై తోడుకే లేకేగా అన్నాడు. ఎవరు? ఓవైసీ గారు. కార్ స్టీరింగ్ నా చేతులు ఉందని పీక్కొని పోయిండు, అది మూలకు పడ్డది. ఈయన చెయ్యి నా చేతులు ఉంది అని అంటున్నాడు. కాబట్టి ఈయనది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా ఉంది. రెండోది, ఈ అధికారులనే అవినీతి ఇవే కాకుండా మీరు చూసినట్టయితే అనేక అంశాలలో రేవంత్ రెడ్డి గారు మొత్తం కేసీఆర్ గారు ఏమైతే చేశారో, ఆయన యాగాలు చేశారు, నేను యాగాలు చేయాలి, ఆయన 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండు, కూలగొట్టిండు, నేను మూసినది డిపిఆర్ 1,00,000 కోట్లతో చేయాలి, అప్పుడే ముఖ్యమంత్రి హోదా వస్తుంది. 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టుకు ఖర్చు పెడితేనే ముఖ్యమంత్రి అనుకుంటారు ప్రజలు. ఆ రకంగా ఈ వ్యవహారం జరుగుతా ఉంది. ఆయన రాగానే పోలీస్ రిక్రూట్మెంట్, ఆయన మీరు ఎట్లా అడ్డుకుంటారు సార్? మూసినది ప్రక్షాళన చేయొద్దంటారా? ప్రక్షాళన చేయాలి. 1,00,000 కోట్లు కాదు, 1,50,000 కోట్లు, 2,00,000 కోట్లు రానియండి సార్. హైదరాబాద్ కు విశ్వనగరం ఖ్యాతి అవసరం లేదా? మీరు ఎట్లా చెప్తారు సార్? ఒకటి చెప్తా వినండి. నీకు ఆల్రెడీ వెనకటి నుంచి ఉన్న గుడిని ఇంకొద్దిగా మరమ్మతులు చేసినామంటే అది వేరు. కానీ ఏడ క్రిస్టియన్స్ పోయి మాకు చర్చ్ కావాలని అడిగిరు, ఏడ ముస్లింలు పోయి మాకు మసీద్ కావాలని అడిగిరండి. దానికి 100 కోట్లు పెట్టి నువ్వు 3 కడతా అని చెప్పి ప్రాజెక్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెండోది, ఇవాళ గాంధీ ఆల్రెడీ విగ్రహం, గాంధీ విగ్రహం ఉంది ఆల్రెడీ, నువ్వు తీసుకురా. ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు కారణం ఆ రోజు నిజాం సర్కారును దించి పటేల్ గనుక పోలీస్ యాక్షన్ చేయకపోతే పటేల్ విగ్రహం ఏది ఒకటి పెట్టు, కొత్తగా తీసుకురా. మేమేమంటున్నామంటే ఆ రకంగా పరిపాలన చేయాలి. కానీ నువ్వు డిపిఆర్ఏ లేదు, మూసినది ఆల్రెడీ 1,00,000 కోట్ల రంగుల రాట్నం టీవీలలో చూపిస్తుంది. ఆయన కాళేశ్వరం గట్లనే చూపించాడు గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం, ఈయన అట్లనే చేస్తా ఉన్నాడు. మీరు రాకముందు ఒక టాపిక్ మనం డిస్కస్ చేసినాము, మీరు ఆ జర్నీలో ఉన్నారు.